సుసంపన్నం చేసి ప్రభంజనంలా మారుమ్రోగిన పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన రాకతో మౌనం వహించిన దర్శకుడి గళం శక్తిని నింపుకుంది, నలుదిశలా వినిపించింది. దర్శకుడు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పిన విప్లవకారుడాయన. శ్రీ దాసరి నడుస్తున్న ఒక నట విశ్వవిద్యాలయం. ఆయన కలం గళం నేటికి నవయవ్వన భరితం. కాలంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు శ్రీ దాసరి. తెలుగు సినీ వినీలాకాశంలో అందనంత ఎత్తుకు ఎదిగారు శ్రీ దాసరి. నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చి ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నాని పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కక్కాడే. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. వరుస విజయాలు, అఖండ ఘన విజయాలతో ముందుకు దూసుకెళ్లారు. చలనచిత్ర రంగంలోని 24 శాఖలను తన అడుగు జాడలలో నడిపిస్తున్న నారాయణుడు. తెలుగు సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పిన దాసరి గారు కథే సినిమాకు హీరో అని నేటికి నిరూపిస్తోన్న దర్శక దిగ్గజం. తన సినిమాలో అందరూ కొత్త వారినే పరిచయం చేసి సెన్సేషనల్ హిట్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తన సినిమాలలో రూపుదిద్దిన పాత్రలు, మాటలు, భావాలు అన్నీ ప్రతి ఇంట నిజ జీవితంలో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పెళ్ళై కొత్తగా కాపురంలో కాలు పెట్టే ఆడది అప్పుడే పితికిన పాల వంటిది. ఇంట అడుగు పెట్టగానే నేనే నీకు తోడని ఆ పాలకు నీళ్లు జత కలుస్తాయి. ఆ నీళ్లే భర్త, ఆ కలయికే కాపురం. అందుకే ఆవిరైపోతున్న నీటిని చూసి బాధను తట్టుకోలేక తొందరపడి పొంగి పొర్లిపోబోతుంటే నువ్వు మంటపాలు కావద్దు, నేనెక్కడికి పోలేదు అని నీళ్లు పొంగును చల్లార్చి మనసును ఓదార్చుతుంది. అదే భార్యాభర్తల అనుబంధం. ఇదే మా స్వర్గం, నరకం. ఆయన చూపించిన మార్గమే నేటి యువ దర్శకులకు భగవద్గీత. శ్రీ దాసరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్ని భాషల్లో అందరి హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్ ఆయన సొంతం. అరే జా కిసీ దిన్ కిసీ దిన్ కిసీ దిన్ ఉఠ్ గయా జో మేరా హాత్ బలమ్ ఐసా మారూంगी. एक चंदन की खुशबू, एक मधुबन की खुशबू, साथी ये रिश्ता है प्यार का, साथी ये रिश्ता है प्यार का. ఎర్ర బస్సు ఆడియో రిలీజ్ కార్యక్రమం